నువ్వు దక్షుడు అవ్వాలంటే, అంటే నువ్వు సామర్థ్యవంతుడు అవ్వాలంటే, నువ్వు మార్గంలో నడవాలంటే ఒక యోగ్యుడైన గురువు వాడిని దీక్ష ఇవ్వాలి. అప్పుడు వాడు దక్ష యజ్ఞమన్నా దక్షుడన్నా ఎక్కడ తప్పితే దక్ష ప్రజాపతి బ్రహ్మ కంటే శివుడికే తన కూతుర్ని ఇచ్చినవాడు. తప్పు చేసిన శిక్షణ పడ్డాడు. కానీ దక్షుడైన వాడు ఈ ప్రపంచంలో బ్రహ్మతో సహా గొప్పవాడుగా చెప్పబడ్డాడు. కాబట్టి ఆ దక్షతను ఇవ్వగలిగే స్తోమత గురువుకు ఉండాలి. మనం చూస్తూ ఉంటాం, ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడు నారద మహర్షి నారాయణ మంత్రాన్ని ఇచ్చినారు. వాల్మీకి దొంగ, అన్నీ ఏమీ తెలియనివాడు, అన్నీ చేసినవాడు. కానీ ఆయనకు నారదుడు దీక్ష ఇచ్చిన తర్వాత మహర్షి వాల్మీకి అయినాడు. కనుక యోగ్యుడైన గురువు అయోగ్యులైన వాళ్ళు కనుక దీక్ష ఇవ్వగలిగి ఆ దీక్షను వాళ్ళు సరిగ్గా పాటింపగలిగితే వాళ్ళు ఈ ప్రపంచంలో దక్షులై సరైన మార్గాన్ని అవలంబిస్తూ ముందర నడుస్తారు. కానీ గురువు చెప్పిన వాక్యాన్ని, గురువు చెప్పిన మార్గాన్ని అవలంబిస్తూ కనుక ముందర నడిస్తే వాళ్ళకి ఎలాంటి తప్పు ఉండదు. మన దగ్గర మనం చూస్తుంటాం, కొద్దిగా గురువుకు క్లోజ్ కాగానే ఆయన మీద చేతి వేయడము, ఆయనతో ఉండడము, ఇవన్నీ చేస్తుంటాం. గురువు ఎంత దగ్గరైనా సరే యోగ్యుడైన గురువు ఎప్పుడు తన ప్రాధాన్యత కానీ తన గొప్పతనాన్ని చెప్పుకోడు. ఆయనలో ఏముంటుందంటే, నువ్వు ఎంత సఖ్యతగా शिष्य का अर्थ होता है गुरु के नज़दीक होना, अपने सिर को झुका देना. తన శిరస్సును తన గురు చరణాల్లో ఎవడైతే వంచుతాడో, ఈ శిరస్సు యొక్క దీంట్లో ఉన్న మొత్తం మన పూర్తి శరీరానికి ప్రాధాన్యత కలిగింది శిరస్సు. ఆ శిరస్సు మీ చరణాల్లో పెడుతున్నాను, ఇంకా నా సర్వస్వం, నా జ్ఞానం అజ్ఞానం అన్నీ మీ చరణాల్లో ఉన్నాయి అని చెప్పిన వాడికి గురువు వేస్తాడు. శరీరం అనేది ఒక పాత్ర. ఆ పాత్ర కనుక ఖాళీగా ఉంటే నేను దాంట్లో అమృతాన్ని వేయగలను, పాలను వేయగలను. కానీ ఆ పాత్రే సంశయంతో నిండిన విషంతో కానీ ఇంకా చెత్తతో నిండింది ఉంది. అక్కడ కనుక నేను అమృతం వేయాలనుకున్నా అమృతం రాదు, అది చెడిపోతుంది. కనుక మొదలు గురువు దగ్గర వచ్చే ముందు మనం నేర్చుకునేది ఏంటంటే, మన పాత్రను నేను ఒక ఐఏఎస్నో, కలెక్టర్నో, ధనవంతుడినో, అందగాడినో, బలమున్నవాడినో ఈ యొక్క జ్ఞానాన్ని వదిలేయాలి. గురువు దగ్గర ఖాళీ పాత్రగా రావాలి. అప్పుడు గురువు దాంట్లో వేసే అమృతం పాలు ఏదైతే ఉందో అది మీ శరీరాన్ని మారుస్తుంది. మొదలు ఆ అహంకారాన్ని, ఆ యొక్క శ్రేష్టతను, నేను శ్రేష్ఠుణ్ణి అన్న భావనను వదిలేస్తే, గురువు చెప్పే మార్గంలో మీరు ఆలోచిస్తే, మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఇప్పటికీ కూడా నిఖిల్ చేతన కేంద్రం యొక్క మేనేజర్ను మాత్రమే అనుకుంటాను. నిఖిల్ చేతన గారు నాదే అనుకుంటాను. ఆయన పనిచేసేవాడు, నేను ఆయన మేనేజర్ను. ఇది సరిగ్గా చూడాలి. గురువు యొక్క శిష్యులు ఎంతమంది ఇక్కడ వచ్చినా ఆయనతో కోరుకున్నది ఏంటంటే, సిద్ధాశ్రమం సాహెబ్ పరివార్ అంటే సిద్ధాశ్రమం అనే ఒక కుటుంబాన్ని ఆయన స్థాపించినాడు. ఆయన మంత్రం చేసుకుని ఎవడు వచ్చినా సరే నేను వాళ్ళని సరిగ్గా చూస్తున్నానా లేదా అన్న భావన నాలో పెట్టుకుంటాను. ఎందుకంటే నా గురు కుటుంబానికి చెందిన వాళ్ళు అని ఆయన ఆ పరివారాన్ని స్థాపించినందుకు, ఆ పరివారం చూడడం కానీ ఇక్కడ వచ్చినందుకు ఎందుకు ఉచిత, నా కొడుకుకి నేను పైసలు తీసుకొని భోజనం పెడతాను, నా తమ్ముడికి నేను పైసలు తీసుకొని భోజనం పెడతాను. ఎప్పటి వరకు అయితే నేను మొదటి చాలాసార్లు చెప్పి ఉన్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అధ్యాత్మం అంటే ధర్మం, దేవుడు, విద్య, వైద్యం, ఇవి ఎప్పుడైతే ఏ దేశంలో అమ్ముడుపోతాయో, కొనుక్కోబడతాయో ఆ దేశం ఎప్పుడూ బాగుపడదు. దేశంలో ధర్మాన్ని అమ్ముకునేవాళ్ళు, దేవుడి పేరు విద్య పేరు పైసలు తీసుకొని పాస్ చేసేవాళ్ళు, అక్కడ జ్ఞానం అనేది ఉండదు. అక్కడ కేవలం అక్కడ అజ్ఞానం పెరిగి, శత్రుత్వం పెరిగి, అసూయలు పెరిగి, ఆ వాడు నేను గొప్పవాడిని అవడానికి నాకు ఎంతమంది శిష్యులు వెనుక ఉంది, వింజామర్లు విరుస్తున్నారు, నాకు ఎంత పెద్ద కారు ఉంది, నాకు ఎంత పెద్ద ఆశ్రమం ఉంది, నేను బంగారాసనం మీద కూర్చున్నానా అనేవాడు గురువు కాదు. గురువులో సామాన్యత్వం వచ్చి తన శిష్యుడితో మమేకమై ఉండేవాడే శిష్యుడు గురువు. శిష్యుల్లో తన మొట్టమొదటి శిష్యుల్లో ఉన్న గుణం తన సర్వస్వాన్ని గురువుకు అర్పణ చేయడం. గురువు అన్నవాడు వాడి దగ్గర నుంచి ఏం తీసుకోకపోవడం. ఈ రెండు సంబంధాలే గురు శిష్య సంబంధం. కనుక మొదలు ఇది కనుక మీరు అలవరుచుకుంటే నేను ఇచ్చే దీక్షకు అర్థం ఉంది, నేను చేసే ప్రయత్నానికి అర్థం ఉంది. లేకుంటే చాలామంది గురువులు ఉన్నారు నాకంటే. మీకు ఇప్పుడు ప్రతి వీధిలో ఒక గురువు దొరుకుతాడు, గురువుకు తక్కువ లేదు. కానీ నా దగ్గర వచ్చిన తర్వాత నేను మీకు నేర్పి, నేనే నిస్వార్థతో చేసిన ఆ నిస్వార్థాన్ని మొదలు పెంచండి. మీ పాత్రను ఖాళీ చేయండి. మీ పాత్రలో నేను ఐఏఎస్నో, నేను ఐపీఎస్నో, నేను ఒక గొప్పవాడినో, నేను డబ్బు ఉన్నవాడినో, నేను వేదం నేర్చిన వాడినో, నేను అందగాడినో అన్న ఆ భాషను కనుక మీరు వదిలేస్తే, నేను ఇక్కడ ఏదైనా ఇచ్చే ప్రతిదాన్ని, ప్రతి సాధనకు మీరు అవగాహన చేసుకుందని అవసరం. లేకుంటే గురువుని ఆలోచించడం, అరే ఈయన దగ్గర ఈయనకు వేదం వస్తుందా, ఈయనకు జ్ఞానం ఉందా, ఈయన సాధన చేసినాడా అని గురువు గురించి మనం ఆలోచించడం. ఇలాంటి విషయాలు అయితే మనము మన సనాతన ధర్మంలో చెప్పడం ఏముందంటే, చాలామంది వాదవివాదాలు మీరు వింటున్నారు యూట్యూబ్ మీద. మన సనాతన ధర్మంలో చెట్టుకు, పుట్టకు,
నదికి, సముద్రానికి, చెరువుకి, గండిమయ సమన్వయం పూజించే విధానం మన సనాతన ధర్మం నేర్పింది. నీకు ఎవడు ఏమిస్తే వాడు నాకు ఇచ్చేవాడు దేవుడు అనుకుని పూజించడం సనాతన ధర్మం యొక్క ముఖ్య లక్షణం. మనం చెరువులను పూజిస్తాం, నదిని పూజిస్తాం, సముద్రాన్ని పూజిస్తాం, చెట్టును పూజిస్తాం, పుట్టను పూజిస్తాం, రాయిని పూజిస్తాం, దేన్యాన్ని పూజిస్తాం. కానీ మా విశ్వాసాన్ని మీరు పడగొట్టకూడదు. మా విశ్వాసాన్ని పడగొట్టినప్పుడు నేను ఒకటే వాదిస్తాను, ఏమిటంటే నేను ఎప్పుడు కూడా మీ ఏ ధర్మాన్ని ఎప్పుడు క్రిటిసైజ్ చేయలేదు, కానీ మీరు నా ధర్మాన్ని కూడా అలాగే క్రిటిసైజ్ చేయకండి. నేను ఏ ధర్మం అయితే మానవతను, ఏ ధర్మం అయితే మనిషి యొక్క బాధను తెలుసుకుంటాడో అది సరి అయిన ధర్మం, అదే మానవతా ధర్మం. हिंदू धर्म కానీ मुस्लिम धर्म కానీ क्रिश्चियन ये धर्म ले इंसान को पहचानने का ही धर्म है. वही मैंने इसलिए इसमें कहा है मानवता ही धर्म है. पहले इंसान को इंसान के उस दुख में हम पार्टिसिपेट हो सकना. उसके बाद बोलता हूँ अपने जीवन में साधना करना है उस भगवान की जिसने तुम्हें कुछ दिया है. ఎవరైనా మీకు ఇచ్చిన వాడిని ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకుంటూ వాడి రుణాన్ని తీర్చగలిగే శక్తి మనలో ఉండాలి. వాడు ఎవడైనా సరే ఏమి ఇచ్చినా సరే. ఇప్పుడు మనం చూసాం थोड़े लोगों को माता पिता दैवत है, थोड़े लोगों को नेता दैवत है. నేత వాడికి జాబ్ పెట్టిస్తే వాడిని ఎప్పుడు ఆరాధిస్తూనే ఉంటాడు. వాడి దేవత, తల్లిదండ్రులను దేవతగా చూస్తాడు. నీకు ఇచ్చేవాడు ఎవరైతే ఏమైనా ఇచ్చినాడో వాడి పట్ల నీకున్న శ్రద్ధనే దేవతాతత్వం. కనుక ఆ దేవతాతత్వాన్ని పెంచుకొని మనం కనుక గురువుని ఆశ్రయించి ఉంటే మన పట్ల మనలో ఉన్న అహంకారాన్ని చంపేసి కనుక మీరు నా దగ్గరికి వస్తే మీ జీవితంలో సరైన మార్గాన్ని తీసుకొని పోయి బాధ్యత వహిస్తాను. ఇది నా గ్యారంటీ. కానీ ఎక్కడైనా ముందరొకటి మాట్లాడడం, వెనుకొకటి మాట్లాడడం, ముందరకు చేసుకోవడం ఇంకోటి ఇదండి. మీకు నచ్చలేదనుకోండి, దండం పెట్టి పక్కకి జరగండి. అవునా? అతని పట్ల నచ్చలేదు, పక్క జరిగిపోండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్లకు కావాలా, గురువులకు ఎవరైతే డబ్బు సంపాదిస్తాడో నా దగ్గర 1000 మంది రావాలా, లక్షల మంది రావాలా, వాళ్ళని డబ్బు తీసుకోండి. నాకు నేను ఒక్కడిని కూర్చుండి సాధన చేసుకొని ఆనందంగా బతకగలను. అది నాకు నా గురువు నేర్పిన విద్య. అది అడవే కానీ, నదియే కానీ, సముద్రమే కానీ. మీరు నా దగ్గరికి వచ్చినందుకు సంతోషం. కానీ ఆలోచించే ముందు మీరు ఇదే ఆలోచించాలి కదా, నేను మీపైన ఆధారపడి బతుకుతున్నానన్న మాట మాత్రం వస్తుంది. ఒకటి మాత్రం తప్పకుండా చెప్తాను, గురువు అనేవాడు కర్మ తీసుకోననేది ఎవరికి ఏమి ఇవ్వకు. ఫ్రీగా ఇస్తే వాడికి అలవాటు అయిపోతుంది. మీకు ఎప్పుడైనా డబ్బు అడిగినాను అంటే మీ పైన ఏదో సంకటం వచ్చేది ఉంది, అది నాకు నా కాలిపడి సాధన వల్ల తెలుస్తుంది కాబట్టి నేను మీకు అడుగుతాను మీ డబ్బు. ఎందుకంటే మీ కర్మని కొనుక్కుంటాను. మీరు కర్మ చేస్తే డబ్బు వస్తుంది. ఆ డబ్బుని మీకు అడిగినాను అంటే మీ పైన ఏదో సంకటం వచ్చేది, దాన్ని నిరూపించడానికే నేను డబ్బు అడిగినాను. కానీ అది కూడా రుణం, మీ రుణం తీరుస్తాను. నాకు మీ ఎవ్వరి రుణం ఒక్కర్లేదు. నేను ఎంతమంది ఏమైనా సరే నేను ఒకటే మాట చెప్తాను, మీ ప్రేమ, విశ్వాసం, శ్రద్ధ నా పట్ల ఉంటే చాలు. అది నాకు చాలా. మీరు డబ్బు ఇచ్చిన దానికంటే గొప్పది. ఇది సేవ అన్నవాడు తన గురువు కష్టపడుతుంటే, ఇప్పుడు మనం తండ్రి ముసలివాడు అయిపోయినాడు, అప్పుడు కొడుకు కర్తవ్యం ఏమిటి? తండ్రిని చూసుకునే కర్తవ్యం. అవునా? అట్లాగే ఒక గురు కార్యం చేస్తున్నప్పుడు నా వంతు సేవ ఏమిటి అని చేసుకొని మీరు ఇవ్వడంలో గొప్పతనం ఉంది. ఈ రోజు వరకు నేను చెప్తాను, నిఖిల్ చేతి నాకేం రసీద్ బుక్ కానీ ఇప్పుడు కట్ చేయలేదు నేను. ఎవరికైనా ఇప్పుడు 20-30 ఏళ్ళు అవుతుంది, ఎప్పుడూ చేయలేదు. ఎవరికి కష్టం వచ్చిందో వాడు అడిగినాను. ఏదైనా ఇప్పుడు బ్రాహ్మణులు వచ్చి పూజ చేస్తుంటే వాళ్ళకి దర్శనం ఇవ్వడం తప్పదు. నువ్వులు కొనుక్కోవాలా, నెయ్యి కొనుక్కోవాలా, ఉండాలంటే దీనికి పైసలు తప్పవు కాబట్టి తీసుకుంటాను తప్ప నేను లక్ష్మీ సాధకుడిని అయితే, నేను తారా సాధకుడిని అయితే, నేను బంగారం తయారు చేసే శక్తి నాలో ఉంటే నా గుడిని నేను నిర్మించి చూపిస్తాను. ఇది మీరు చూస్తూ ఉండండి. కనుక మీరు కూడా అంతే సక్షమమై సామర్థ్యవంతులుగా బతకాలండి. ఇదే భారతదేశంలో ప్రతి సాధకుడు ఎవరైనా సరే వాడు చిన్నవాడి దగ్గర నుంచి జాతి మత భేదం లేకుండా బంగారం తయారు చేసే జ్ఞానం ప్రతి ఒక్కరికి ఉండింది. ఆ రోజు కాశీలో మనం కనుక ఆలోచిస్తే 18 సార్లు గజనీ మహమ్మద్ కాశీ పైన దురాక్రమణ చేసినాడు. ఎందుకు చేసినాడు? వాడు వచ్చినప్పుడల్లా కాశీ యొక్క దేవాలయాల తలుపులు బంగారంగా ఉండేవి. ఎప్పుడు చూసినా బంగారంతో ఉండేది. వాడు ప్రతిసారి బంగారం వాళ్ళు తీసుకొని బంగారం. వాడు చివరికి కోపం వచ్చి ఏం రాని నిన్నిసార్లు తీసుకొని పోయిన బంగారం మళ్ళీ బంగారం ఎలా వస్తుంది అంటే, అక్కడ వాళ్ళు చెప్పిన మా వాళ్ళకి అందరూ బంగారం తయారు చేయడం వచ్చురా పిచ్చివాడా, నువ్వు ఎన్నిసార్లు చేసినా మళ్ళీ బంగారం తయారు చేసినావు. అప్పుడు వాడు తలుచుకునేది ఏంటంటే, ఇక్కడ బంగారం తయారు ఇది రోజు దోచుకునేదానికంటే బంగారం తయారు చేసేవాళ్ళనే తీసుకొని పోదామని. అప్పుడు ఎంతమంది రమ్మన్నా ఎవరు కాశీని వదిలి మేము రాము అన్నారు. ఆ కాశీని వదిలి రాము అన్నందుకు ఒకటే రోజులో 2000 మంది బ్రాహ్మణులు అక్కడ కాశీలో ఉండేవాళ్ళని చంపేసినాడు ఆయన. మీరు రానని ఎలా అంటారు? ఆ చంపేసిన తర్వాత అక్కడ ఒక దుష్టుడు మన దగ్గర కూడా అక్కడ ఉన్నారు. ఈ కాశీ యొక్క మహత్వం పోవాలంటే వాడు ఏం చేసినాడు, ఈ కాశీలింగంలో మహత్వం ఉంది, దానికి మామూలుగా తామ్రపత్రం అక్కించినా అది బంగారంగా మారుతుంది అంటే వాడు కాశీలింగాన్ని ఎత్తుకొని పోదాం అనుకోవాలి. ఎంత చేసినా కాశీ లింగం రాలేదు.
అప్పుడు ఒకడు చెప్పింది ఏంటంటే, ఇక్కడ 2000 మంది వేదం చదువుకున్న బ్రాహ్మణులు కానీ ఆవును కానీ కోసి దాని రక్తం శివలింగం వేస్తే శివలింగం కదులుతుంది అని చెప్పినారు. వాడు ఆ పని చేసినాడు. ఆ శివలింగాన్ని తీసుకొని పోవడానికి ప్రయత్నం చేసి ఒక మంచి సంచిలో వేసి తీసుకొని పోతున్నాడు. అది ఎలా వేసుకొని పోతున్నాడు, అలా బరువు పెరుగుతోంది. ఆ బరువు పెరిగి చివరికి ఎడారి ప్రాంతంలో పోయి, ఇప్పుడు దుబాయ్ కానీ సౌదీ అరేబియా ఎక్కడైనా పోవాలంటే, ముస్లిం దేశం ఆఫ్ఘనిస్తాన్ పోవాలంటే ఎడారి ద్వారంతోనే పోవాలి. ఆ పోయేటప్పుడు అది ఎంత పెరిగిందంటే 100 ఒంటెలు 100 మంది గుంజిన ఆ ఎడారిలో రావడం లేదు. అప్పుడు ఏం చేసేది, రావడం లేదు అని అక్కడే వదిలేసినారు. ఆ వదిలేసిన రాయే ఈరోజు మనం చెప్పేవాళ్ళు హజ్ చేసే విద్య. అందుకని దానికి ఒక మాట అంటారు, మీరు ఎప్పుడు విన్నారు, అది కాబాగా చెప్పబడింది. కాబా అంటే కాశీనాథ్ బాబా, కాశీలో ఉండే బాబా. అది ఎవరు తెలియదు, అది శివలింగం అని. దాన్ని ఎవరు ఏమనుకున్నా సరే నేను మీకు చెప్తున్న ఉదాహరణ ఇది. ఎందుకంటే ప్రతి ధర్మంలోనూ కూడా మనుషత్వం, మానవత్వం ఉండే ధర్మమే శ్రేష్టమైనది. ఎక్కడైతే మానవత్వం లేదో అది ధర్మం కాదు. కనుక మీరు నా దగ్గర నేర్చుకునేది అంటే, ఒకళ్ళ దుఃఖాల్లో మనం ఒకరు సహాయం చేయగలిగితే మీరు నా వాళ్ళుగా చెప్పబడతారు. కనుక నేను మీ అందరికీ ఇప్పుడు గురుదీక్ష ఇస్తున్నది. ఆ దీక్ష మీరు కనుక సరిగ్గా చేయగలిగితే, మీరు ఎప్పుడు ఏమొచ్చి అడిగినా నాతో చేరినందుకు తప్పకుండా సహాయం చేస్తానని మాటిస్తున్నాను. ఇప్పుడు గురుదీక్ష ఇస్తున్నాను, తీసుకోండి.